ఇయాల రేపు ఇంట్లో వండుడు తగ్గింది, బయట తినుడు పెరిగింది. పొయ్యి ముట్టించుడు కష్టం అనిపిస్తే ఏమంటే ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుడే, లేదంటే అట్లా హోటల్కు పోయినామా బిర్రుగా తిని సోంపు బుక్ వచ్చినామా అన్నట్టే ఉంటుంది. ఏం వండుతారో, ఎట్లా వండుతారో, ఏం కలుపుతారో వంటలకు పోయి మనం చూసినాం. గరం గరం తీసుకొచ్చి పెడతారు. అబ్బా టేస్ట్ మంచిగా ఉందని కడుపులేస్తాం. గసంటోళ్ళంతా మంచిగా చూడాలి గీ ముచ్చట. గోబీ మంచూరియా చూడంగానే గుట్కిలేస్తారు, బూర్ మిఠాయి కనబడంగానే బుర్రు నూరుకుతారు. కానీ అసలు ముచ్చట తెలిస్తే అమ్మో అంటారు. కడక్ కడక్ కనబడాలని అడ్డమైన రంగులు కలుపుతురట. మరి అవి తింటే పానాలకే డేంజర్. గసొంటి కలర్లు కలుపుడు బంద్ పెట్టాలని ఆర్డర్ వేసింది కర్ణాటక సర్కార్. ఏమైతుందని లాపరవా చేస్తే అమ్మినోళ్లకు 7 ఏళ్ల జైలు శిక్ష, 10 లక్షల దండుగేస్తారట బాజాప్తా. 170 ఫుడ్ సెంటర్లు తిరిగి షాంపీలు టెస్ట్ చేస్తే డేంజర్ కెమికల్ కలిపినరని తేలిందట. అవి కడుపులోకి పోతే కిడ్నీలు పాడైతాయి, కార్జాలు కరవైతాయి, క్యాన్సర్ బీమారు కూడా రావచ్చని ఆఫీసర్లు చెప్తున్న మాట. ఆల్రెడీ గోవా, తమిళనాడు, పాండిచ్చేరిల బంద్ పెడితే ఇప్పుడు కర్ణాటకల ఫాస్ట్ ఫుడ్ సెంటర్లల్లా ఎట్లుంటది మరి? మంచూరియా నూనెల గోలిచ్చినాక ఓ 2-3 బాటల్లకెళ్లి కర్రది ఎర్రది రంగులు పోస్తారు. చూడంగానే నోరు ఊరుతది. గోబైనా, వెజ్ అయినా, చికెన్ మంచూరియా అయినా గిదే కథ. సూపులకు ముద్దుగా అగబడే వరకు లట్ట లట్ట కడుపులేస్తమాయే. ఇక బూర్ మిఠాయి అగబడితే చాలు పోరలకు పానమాగది. కాబట్టి రంగు లేకుండా అమ్మాలని ఆర్డరేస్తున్నాయి సర్కార్లు. రేపు మన కాడ సుత బంద్ పెట్టిస్తారేమో. అమ్మో ముందే ఆపేస్తామని ఆగుతారో, లేకుంటే పైకం పెట్టి పానాలు ఖరాబు చేసుకుంటారో మీ ఇష్టమిగా.